ఇప్పుడు ఓకే ఎనీవే రైట్ మస్తాన్ సాయికి సంబంధించింది మస్తాన్ సాయి వివాదం ఏ రోజుకొక మలుపు తిరుగుతూనే ఉన్నది. అంటే మస్తాన్ సాయికి సంబంధించింది ఇప్పటి వరకు అతను వందలాది వేలాది మంది ఎవరైతే యువతులు ఉన్నారో వారికి సంబంధించిన న్యూడ్ ఫొటోస్, న్యూడ్ పిక్చర్స్, న్యూస్ వీడియోస్ తీసుకొని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసుకుంటూ తన పబ్బం కలుపుతున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే అసలు వాస్తవానికి మస్తాన్ సాయి వెనకాల ఇంకెవరు ఉన్నారా, కేవలం లేక మస్తాన్ సాయి మాత్రమే అవుతాను నిందితుడా? చెప్పండి మ్యామ్. ప్రేమ పేరుతో కొంతమందిని డ్రగ్స్ కి అడిక్ట్ చేసి మరి కొంతమందిని డబ్బు ఆశ చూపించి ఇంకొంతమందిని అలా వందల మంది అమ్మాయిల్ని లోబర్చుకుంటున్నాడు అతను. నమ్మి వచ్చిన అమ్మాయిలతో సెక్స్ చేస్తూ బెడ్రూమ్ కి సీక్రెట్ కెమెరాతో షూట్ చేస్తున్నాడు. ఇంకొంతమందిని అయితే అమ్మాయిలు వీడియో కాల్ చేసి అమ్మాయిలతో లైవ్ లో ఏమి అతను వశపరుచుకోవడం, ఏమి ఇంకొంచెం ఏంటంటే రికార్డ్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఆ రికార్డ్ చేసిన వీడియోలు చూపించి ఆ అమ్మాయిలను వేధిస్తున్నాడు అనమాట. ఆ వీడియోలను 4 sites కి అమ్మేస్తున్నారు. 4 అంటే అది అతని హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంతో తెర మీదకి వచ్చారు. ఇంతకు ముందు అయితే అది తెర మీదకి తీసుకొచ్చింది మటుకు ఆ మీడియా ప్రకారం అతను బయటపడ్డాడు. అంతకు ముందు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ లో డ్రగ్స్ అమ్మిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ అమ్మాయి తర్వాత గుంటూరు సుభాష్ని హోటల్ యాజమాని కొడుకులకు డ్రగ్స్ అమ్ముతూ మరోసారి అరెస్ట్ అయ్యాడు. అంతకు ముందు లావణ్య పెట్టిన కేసులో అరెస్ట్ అయ్యాడు. తాజాగా మరోసారి వార్సింగ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అమ్మాయిల న్యూస్ వీడియోలు ఉన్న హార్ట్ డిస్కులను లావణ్య నుంచి లాక్కునే ప్రయత్నం ఆమెపై చేసి దాడి చేసి పోలీసులకి దొరికిపోయాడు. నిజానికి ధనలక్ష్మి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ సాయి ఎవరైతే ఉన్నారో సాయికి సంబంధించింది మనం ఒకసారి చూసినట్టయితే గతంలో కూడా ఇతను డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డారు, జైల్లో వెళ్ళారు, బయటికి వచ్చారు, మరీ ఒకసారి వెళ్ళారు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి చేస్తున్న తతంగంలో మరి ఇప్పుడు ఆ పోలీసుల వైఫల్యం అనుకోవచ్చా, లేకపోతే ఎవరైతే అమ్మాయిలు ఆయన వెనకాల పోయారో వాళ్ళకు సంబంధించిన వాళ్లకు అంటే వాళ్ళ ఏమంటారు దాన్ని, ఐ థింక్ దట్ అన్బిహేవియర్ ఎట్లయితే ఉన్నదో అదే అనుకోవచ్చా? అన్బిహేవియర్ కాదు, కరెక్ట్ మన కళ్ళ ముందు కనిపిస్తుందిగా. ఇంతమంది 300 మందిని అమ్మాయిని వేస్తున్నాడంటే చిన్న విషయం కాదు కదా. అసలు అతన్ని వదలడమే చిన్న విషయం కాదు. రాజ్ తరుణ్ లావణ్య వేధించడంపై డ్రగ్స్ గురించి బయట రావడంతో ఏమి వేధించినట్లు మస్తాన్ సాయి లావణ్య వేధించడం ఇంకొంచెం అతను మరి అసలు అతి దారుణంగా ఇతను వేధించడం అనేది చిన్న విషయం కాదు. ఈ విషయంగా మస్తాన్ సాయి లావణ్యలను భయంకరంగా వేధిస్తున్నాడని బయట పెట్టింది. అది సార్ విషయం. ఇప్పుడు ఇంకెవరన్నా వెనకాల మస్తాన్ సాయి వెనకాల ఇప్పుడు డ్రగ్స్ అంటే కేవలం ఒకే వ్యక్తి కాదు కదా, ఆ వ్యక్తికి సంబంధించిన ఇంకెవరైనా ఉన్నారని మనం భావించవచ్చా? మన సినీ ఫీల్డ్ కి సంబంధించి పేర్లు అయితే మనకి బయటికి రావట్లేదు, కానీ చాలా మంది సినీ రంగంలో కూడా ఇతను డ్రగ్స్ ఇస్తున్నట్లు అమ్ముతున్నట్లు మనకి సమాచారం వచ్చింది సార్. ఇంతకు ముందు కూడా చాలా విషయాలలో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫిల్మ్ స్టార్స్ ఉన్నారో, సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు కూడా ఇలాంటి వ్యవహారాలలో జోక్యం చేసుకున్నట్టుగా ఆధారాలతో సహా పోలీసులు తీసుకొచ్చారు. కానీ ఆ అన్ని విషయాలలో మరొకసారి మళ్ళీ గోప్యంగానే ఉంచారు. ఈ విషయంపై ఈ మస్తాన్ సాయి విషయంలో కూడా ఇప్పుడు తూతూ మంత్రంగా ఏదైతే ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత దీన్ని కూడా కప్పిపుచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, లేకపోతే దాని మీద సరైన చర్యలు తీసుకుంటారని భావించవచ్చా? చాలా మంది దీని వెనక ఉండడంతో అన్ని రంగాలు అంటే సినీ ఫీల్డ్ కావచ్చు, కొంతమంది పోలీసులు బయటికి తీసుకొచ్చారే గాని కొంతమంది పోలీసులు ఉన్నారని చిన్న అనుమానం. డ్రగ్స్ అమ్మేవాడిని ఇతనికి సరైన శిక్ష విధించాలని ఆడపిల్లల మటుకు ఇతన్ని వదిలే ప్రసక్తే లేదు సార్, ప్రసక్తే లేదు. చాలా మంది ఇతని దగ్గర ఏమంటారు ఇతను అడిక్ట్ అయిపోయినారు, ఇతని డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. అసలు వదిలించుకునే పరిస్థితిలో ఇతను లేకపోతే మనకి రాదు అన్న ఇదిలో వాళ్ళు ఇరుక్కుపోయారు. రైట్, okay, thank you Dhanalakshmi garu, thanks very much for your information. At the moreover from tomorrow onwards also same thing, we will ask you the questions and just give the proper information.